మెడికల్ కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇక చివరి దశకు చేరుకుందని విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలో ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోందన్నారు. విద్య వైద్యం ఉచితంగా అందించాలనేది రాజ్యాంగ నిబంధన ఉన్నా కూటమి ప్రభుత్వం దాన్ని విస్మరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సురేష్ బాబు, పార్లమెంటు పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, అల్లాడ సత్యనారాయణమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సంజీవ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జయహింద్ కుమార్, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, రణస్థలం ఎంపీపీ సాయి పాల్గొన్నారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో దానికి సంబంధించి అనేక అంశాలు పత్రికలో మీకు అనేక సందర్భాల్లో మీ పత్రికా సోదరుల ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరి దీనికి సంబంధించి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గర తీసుకెళ్ళాం. ప్రతి ఒక్క దగ్గర సంతకాలు సేకరించాం. అలాగే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం. వారికి కూడా చెప్పాం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంది ఈ నిర్ణయం అని చెప్పి వారికి చెప్పాం. వారు కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, మాలాంటి పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబీకులు మేమెవరం కూడా వైద్య విద్య అందని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ లేదు, మరి ఆరోగ్యం మాకు దూరం అవుతుంది, పేదవాడికి కానీ మధ్యతరగతి కుటుంబీడికి కానీ ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైద్యం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన పరిస్థితులు మరి ప్రైవేటు పరం చేస్తే మరి పూర్తిగా డబ్బు పెట్టి మీ వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నారు.